ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ప్రతి ఉదయం దేవునితో అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. దేవుడి మహాకృపను బట్టి రాత్రికాలం అంతా ఆయన కాపుదల కనుదృష్టి మన మీద మన కుటుంబం మీద ఉంచబడి ఇలా ఉదయాన్నే లేచి ఆయనకు మొరపెట్టుకోవడానికి, దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవడానికి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ కృపకై దేవుడికే మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలము దేవుడు మనతో మాట్లాడుతున్న శక్తివంతమైన మాట లూకాసు వార్త 6వ అధ్యాయము 44వ వచనము. ప్రతి చెట్టు తన ఫలముల వలన తెలియబడెను. ఆమెన్. దేవునికే మహిమ కలుగును గాక. ప్రతి చెట్టు కూడా నంటండి తనకు కాస్తున్న కాయలను బట్టి లేదా పండ్లను బట్టి దాని విలువ ఏంటనేది తెలుస్తూ ఉంటుంది. దేవుడికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు బెతానియా నుంచి యెరూషలేమునకు వస్తున్న సమయంలో ఆకలి గొనగా దూరంగా ఆకులతో నిండి ఉన్న ఒక అంజూరపు చెట్టు కనబడెను. ఆ చెట్టు ఆకులతో నిండి ఉంది కనుక దానిలో ఖచ్చితంగా ఫలాలు కనిపిస్తాయని దగ్గరికి వెళ్ళి చూడగా ఆ చెట్టుకు ఆకులైతే ఉన్నాయి కానీ ఫలాలు ఏం మాత్రమూ లేవు. అప్పుడు యేసుక్రీస్తు ఫలములు కనిపించని ఆ అంజూరపు చెట్టును శపించెను. గమనించండి, అంజూరపు చెట్టు వేసాధారణతో కూడిన తత్వాన్ని కనపరుస్తుంది. ఆకులు లేకపోతే యేసుక్రీస్తు ప్రభువారు ఖచ్చితంగా ఆ చెట్టు దగ్గరికి వెళ్ళేవారు కాదు. ఆకులున్నాయి కాబట్టి ఫలాలు కూడా ఉంటాయని ఆశించారు కాబట్టి అక్కడికి వెళ్ళారు. కానీ వెళ్ళి చూస్తే ఫలములు లేవు. అనగా ఆ చెట్టు కలిగి ఉన్నది ఒక తత్వము, పైకి కనపరిచేది మరొక తత్వము. చాలామంది ఈరోజు ఎలా ఉంటారంటే లోపల ఒకలాగా బయట ఒకలాగా, బయటకు చాలా మంచివారుగా, దేవుని నమ్ముకున్న బిడ్డలుగా లేదా దేవుడికి ఇష్టమైన బిడ్డలుగా భక్తి చేస్తున్న వారుగా కనబడతారు. ఆ వాక్యము మందిరంలో చెప్పబడుతున్నప్పుడు సేవకుల కంటే వీరే ముందే వాక్యాన్ని చెప్పేసేవారుగా ఉంటారు. అవును అది కరెక్టే, ఇది నిజమే, అది నిజమే అని. కానీ వారి క్రియలు చూస్తే చాలా శూన్యముగా ఉంటాయి. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ రోజు నువ్వు ఎట్టి తత్వాన్ని కలిగి ఉన్నావు, నీ గురించి మనుషులు ఏమనుకుంటున్నారు, అట్టి రీతిగానే నీవు జీవిస్తున్నావా? సొలొమోను యొక్క జ్ఞానం గురించి, అతని రాజ్యాన్ని గురించి విన్న సేవాదేశపు రాణి తాను విన్నది నిజమా కాదా చూద్దామని వ్యక్తిగతంగా యెరూషలేమునకు వచ్చి కొన్ని రోజులు గడిపిన తర్వాత నాకు చెప్పబడినది చాలా తక్కువ కానీ ఇక్కడ చూస్తున్నది చాలా ఎక్కువ అనే ఒక అద్భుతమైన సాక్ష్యాన్ని సొలొమోను గారి గురించి ఆవిడ ఇచ్చారు. మనం కూడా అంతే. నిన్ను ఎవరైనా దూరంగా చూస్తున్నారు, నిన్ను చాలా మంచిది అంటున్నారు, నువ్వు చాలా పవిత్రంగా జీవిస్తున్నావు అంటున్నారు, చాలా భక్తి కలిగి చాలా వాక్యానుసారంగా జీవిస్తున్నావు, చాలా మంచిదానివు అంటున్నప్పుడు, ఆత్మీయుడవు అంటున్నప్పుడు, పరిశుద్ధంగా దేవునికి నమ్మకంగా జీవిస్తున్నావు అని నీ గురించి చెబుతున్నప్పుడు వారు ఒక్క వారం రోజులు నీ దగ్గరగా జీవిస్తే, నీతో ఉంటే, నీ క్రియలను దగ్గరగా పరిశీలించిన తర్వాత కూడా వెళ్ళి అదే సాక్ష్యాన్ని వారు ఇచ్చే స్థితిలో ఉంటున్నారా? ఆ వ్యక్తి గురించి నేను ఏదైతే విన్నానో అది నిజమే, నేను దూరంగా ఉండి ఏదైతే చూసానో అది నిజమే అనే వ్యక్తిత్వాన్ని, నువ్వు అలాంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్నావా? నీ గురించి సాక్ష్యము, అలాంటి సాక్ష్యము ఎవరైనా వచ్చి ఇవ్వగలదురా? లేదు. మేము ఉన్నది ఒకటి కానీ ఆ వ్యక్తి కలిగి ఉన్నది మరి ఒకటి. అలాంటి పైకి కనిపించే మంచి ఆత్మీయుడిలాగా నీవు కనిపిస్తున్నావా? ఒక్కసారి పరిశీలించుకోమని మనవి చేస్తున్నాను. అనేక మంది బాప్తీసం ఇచ్చి యోహాను దగ్గరికి వచ్చినప్పుడు యోహాను వారిని చూసి, మీరు బాప్తీసం కోసమైతే వస్తున్నారు కానీ ఫలముల సంగతి ఏంటి అని ప్రశ్నించారు. మారు మనసుకు తగిన ఫలములు ఫలింపమని హెచ్చరించారు. ఆత్మ ఫలాలైన ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, మంచితనము, సాత్వికము, విశ్వాసము, ఆశా నిగ్రహము కనపరచకుండా మార్పు చెందాను, నేను ఆత్మీయుడను, నేను దేవుడిని నమ్ముకున్నాను, నాకు భక్తి ఉంది, నాకు పవిత్రత ఉంది, నేను ప్రతిరోజు దేవుడిని వాక్యాన్ని ధ్యానిస్తున్నాను, ఆదివారం నేను అనుసరిస్తున్నాను, విశ్రాంతి దినమ్మను పవిత్రంగా అనుసరిస్తున్నాను, నేను దేవుడి బిడ్డను అని చెప్పుకోవడం వల్ల ప్రయోజనం ఏమీ లేదు. దేవుని వాక్యం సెలవిస్తుంది, క్రియలు లేని విశ్వాసము వ్యర్థము. క్రియలు లేకుండా ఆత్మీయుడను లేదా ఆత్మీయురాలు అని చెప్పడం వల్ల ఉపయోగం ఏమీ ఉండదు. కానీ వారి జీవితాన్ని చూస్తే క్రియలు మాత్రం శూన్యం. కాబట్టి సహోదరి సహోదరుడా జాగ్రత్త. అట్టి రీతిగా నువ్వు నటనా జీవితాన్ని జీవిస్తుంటే నీవు ఇప్పుడైనా మారు. దేవుడు నిన్ను చూసి శపింపక మునిపే, దేవుడు నిన్ను చూసి బాధపడక మునిపే జాగ్రత్త పడి సరి చేసుకోమని ప్రభువు పేరట నేను మనవి చేస్తున్నాను. ఎందుకంటే ప్రతి చెట్టు తన ఫలము వలన మాత్రమే దాని యొక్క గుణము తెలియబడును. మన ప్రవక్తను బట్టి మాత్రమే, మనం జీవిస్తున్న జీవితాన్ని బట్టి మాత్రమే మనం దేవునికి ఇష్టంగా ఉన్నామా లేదా అనేది తెలుస్తూ ఉంటుంది. కాబట్టి భయము భక్తి కలిగి మరి దేవుడికి ఇష్టమైన బిడ్డలుగా మనము సరి చేసుకుని జీవిద్దాము. ప్రార్థన చేసుకుందాం.
జీవం కలిగిన దేవా మీకు వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. మేమేమై ఉన్నామో నాయన కేవలం మీ కృప వల్ల మాత్రమే మేము ఇలా ఉన్నామయ్యా. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న రాజ్యం మీకు స్తోత్రాలయ్యా. ఇంక ప్రతి చెట్టు తన ఫలము వలన తెలియబడును అని మీరు మాట్లాడుతున్నాయ్యా. ప్రతి ఒక్కరి క్రియల వల్ల నాయన వారి జీవితం ఏంటో తెలుస్తుందని మీరు ఈ ఉదయకాలం నాయన మీరు మాట్లాడారు ప్రభావ. మీకు స్తోత్రాలయ్యా. మీ వాక్యాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటాం తండ్రి. మా క్రియలు నేను మీకు ఇష్టంగా ఉండినట్లు మీరు సహాయం చేయండి తండ్రి. నేను మా గురించి నేను దేవ ఇతరులు గొప్ప సాక్ష్యం ఇచ్చినట్లు మేము బ్రతికినట్లు మిమ్మల్ని పోలి మేము జీవించినట్లు మీరు సహాయం చేయండి అయ్యా. మేము ఏదైతే తత్వాన్ని కలిగి ఉన్నామో ప్రభావ మీకు వందనాలు స్తోత్రాలు. అదే తత్వాన్ని బయటకు కూడా కనపరిచే వారిగా మేము ఉండాలి ప్రభావ. బయట ఒకటి లోపల ఒకటి జీవితం కాకుండా యథార్థంగానైనా మేము జీవించినట్లు మీరు సహాయం చేయండి అయ్యా. యథార్థవంతులు మీ ముఖ దర్శనం చేసుకుంటారు కదా, అట్టి కృపను మీరు మాకు అనుగ్రహించండి. ఈ సమయంలో నేను ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డలను జ్ఞాపకం చేసుకుని కాపుదల కృప ఆరోగ్యం ఆయుష్ సమాధానాన్ని అనుగ్రహించండి అయ్యా. బలహీనంగా ఉన్న బిడ్డల్ని బలపరచండి, ఆరోగ్యాలు దయచేయండి, చదువుతున్న వారికి జ్ఞానాన్ని అనుగ్రహించండి, చదువుల్లో తోడుగా ఉండండి ప్రభా. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న బిడ్డలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు ప్రయాణాలు చేస్తున్న ప్రతి ప్రయాణాన్ని నైనా ఆశీర్వాదకరంగానైనా జరిగించినట్లు మీరు సహాయం చేయండి. నీ రాకపోకలు ఏంది యెహోవా నిన్ను కాపాడిననే వాగ్దానం నెరవేర్చండి ప్రభా. మీకు స్తోత్రాలు వందనాలు. ఎవరి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి తండ్రి, చండి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి తండ్రి, స్కూల్కి వెళ్తున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. బాలింతల్ని పసిబిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీకు వందనాలు స్తోత్రాలు. ఆ గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న బిడ్డను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వ్యవసాయాలు చేస్తున్న రైతులను ఒకసారి జ్ఞాపకం చేసుకుని నైనా వారి కష్టార్జితం అనుభవించినట్లు మీరు సహాయం చేయండి తండ్రి. దవానికి వందనాలు స్తోత్రాలయ్యా. వారి ఫలాలునైనా వారి పొలమునైనా ఫలింపులకు వచ్చినట్లు నేను మీరు సహాయం చేయండి. మీకు స్తోత్రాలయ్యా. చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, చేతి పని వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వ్యాపారాలు చేస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నీ స్థితి మొదట కొద్దిగా ఉండి నన్ను నువ్వు తొదక మహాభివృద్ధి చెందుతావని నేను వాగ్దానం నైనా నెరవేర్చండి ప్రభా. సేవకులను జ్ఞాపకం చేసుకోండి, వారి పరిచర్యలు జ్ఞాపకం చేసుకోండి, వారి సంఘాలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీకు స్తోత్రాలయ్యా. సేవకులకు మంచి ఆరోగ్యం దయచేయండి, వారి ప్రయాణాల్లో తోడుగా ఉండండి ప్రభావ. మీకే వందనాలు వందనాలు స్తోత్రాలయ్యా. ప్రతి ఒక్కరూ నేను మిమ్మల్ని పోలి జీవించినట్లు మీరు సహాయం చేయండి. మా క్రియలు నైనా దేవాస్తోత్రమునైనా మేము చేసే క్రియలను బట్టి మాకు ప్రతిఫలం కదా ప్రభావ. మేము ఏది ఇత్తుతామో అదే కోస్తామని మీరు మాట్లాడుతున్నారు తండ్రి. దైవ దృష్టికి మంచివాడుగా ఉండేవాడికి నేను సంపదను తెలివిని నైనా మీరు అనుగ్రహిస్తానని సెలవిస్తున్న దేవా. మీకు స్తోత్రాలయ్యా. మంగు తెలివిని జ్ఞానాన్ని మీరు మాకు అనుగ్రహించండి. మీ దృష్టికి నేను మేము దేవాస్తోత్రం మీకు వందనాలు వందనాలు వందనాలు. ఇష్టమైన వాడుగా ఉండడానికి మీరు సహాయం చేయండి. మాకు కావలసిన తెలివిని జ్ఞానాన్ని నేను మీరు అనుగ్రహించండి తండ్రి. మీకే స్తోత్రాలు చెల్లించుకుంటూ సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకుంటారని ప్రభువుని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.